వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టున్నాం మనం అనాలిసిస్ కి. షర్మిలాకు పదవీ గండం తప్పదా అంటూ కూడా మనం ఒక టైటిల్ పెడడం జరిగింది. అందుకు కారణం కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజున షర్మిల పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో పీసీసీ చీఫ్ హోదాలోనే ఆమె రాష్ట్రమంతా పర్యటన చేశారు. కాంగ్రెస్లో కొంతమందిని పిక్ చేసి కొన్ని కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి టికెట్లు కూడా ఇచ్చారు. కొంతమందిని అదేవిధంగా ఆమె పిక్ చేసుకొని మరి ప్యాంపర్ కూడా చేశారు. ఎన్నికల్లో పోటీ చేయించేలాగా చేశారు. ఏకంగా తన బ్రదర్ అయిన అవినాష్ రెడ్డి మీదే కడపలో ఎంపీగా పోటీ చేయడం జరిగింది. దానికి బెటర్ ఎక్స్పీరియన్స్గా ఒక ఫలితం అయితే వచ్చింది, బెటర్ రిజల్ట్. బట్ ఆ ఇష్యూ తర్వాత కూడా షర్మిల అదే స్పిరిట్తో కొనసాగిస్తూ వస్తున్నారు తన ఫైట్ని. అవకాశం వచ్చినప్పుడల్లా కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని మాట్లాడుతూనే, అదేవిధంగా అంతకంటే తనకు అవకాశం వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డిని అయితే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ రోజున ఈ క్రమంలోనే షర్మిలాకి పదవీ గండం తప్పదా అన్న చర్చ అయితే, అన్న ప్రచారం అయితే జరుగుతోంది. నిజానికి మనం చూసినట్లయితే షర్మిలాకి పదవీ గండం అనేది ఇప్పటికిప్పుడు తెర మీదకి వచ్చిన చర్చ అయితే కాదు. బట్ ఈ క్రమంలోనే ఈసారి మాత్రం ఇంకొంచెం సాలిడ్గా ఈ ప్రచారం జరుగుతుంది. అందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. అయితే షర్మిల లాంటి ఒక వ్యక్తిని తప్పించి ఆ ప్లేస్లో ఎవరిని రీప్లేస్ చేయగలరు రాహుల్ గాంధీ అన్న చర్చ కూడా ఒకటి ఉంది. దీన్ని ఎండార్స్ చేసే విధంగా అయితే పదవీ గండం అనే మాట అనేటప్పుడు ఇంకొక పదవి వచ్చే అవకాశం ఉందా అన్న మాట కూడా తెర మీదకి వస్తుంది. ఇటీవలే షర్మిల ఒక కమెంట్ చేస్తున్నారు తన సొంతగా. తనకు రాజ్యసభ వచ్చినా సరే నేను మాత్రం ఇలాగే నిలబడతాను కాంగ్రెస్ కోసం ఫైట్ చేస్తూ అంటూ కూడా ఆమె కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే ఆమెకు రాజ్యసభ వచ్చే అవకాశం ఉందా, లేకుంటే ఆమెకి పదవీ గండం అంటే పీసీసీ చీఫ్ నుంచి ఆమెను తొలగించి ఇంకో రాజ్యసభ పదవి ఇస్తారా, లేకపోతే ఆమె నిజంగానే పదవి నుంచి పక్కన పెడతారన్న చర్చ కూడా ఉంది. ఈ పరిణామాలకు కొన్ని కారణాలు దారితీస్తూ ఉన్నాయి. వాటి గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. మనం చూసినట్లయితే షర్మిల తన తండ్రి ఉన్న రోజులు కూడా తన తండ్రి చాటు పెట్టగానే భర్త చాటు భార్యగానే తెలుసు జనాలకు చాలామందికి. కానీ ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన పరిస్థితుల్లో ఆ రోజు షర్మిల మొదటిసారి బైబిల్ పట్టుకున్న తన అమ్మతో పాటు తాను కూడా జనంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే ఆ రోజు వచ్చిన ఉప ఎన్నికలో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఫస్ట్ టైం ఆమె జనం ముందుకి వచ్చారు, ఫేస్ చేశారు జనాన్ని. తాను రాజన్న బిడ్డని జగనన్న వదిలిన బాణాన్ని అంటూ కూడా ఆమె చేసిన ప్రచారానికి ఆ రోజు ప్రజలు బ్రహ్మరథం పడ్డారు. తన తండ్రి ఆహార్యం కావచ్చు, తన తండ్రి మాట తీరు కావచ్చు, ఇవన్నీ షర్మిలకు ఒక బిగ్ ఎసెట్ ఆ రోజున. అలా ఉప ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. బికాజ్ ఆఫ్ షర్మిల కావచ్చు, విజయం ఒక సెంటిమెంట్ కావచ్చు. అక్కడి నుంచి చూస్తే ఆమె పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఆ రోజు రాష్ట్ర విభజన క్రమంలో ఆమె ఆల్మోస్ట్ 13 జిల్లాలని కవర్ చేస్తూ ఒక మహిళ అయ్యుండి 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మధ్యలో కాళ్ళు విరిగినా పాపం మళ్ళీ సర్జరీ చేయించుకుని మరీ పాదయాత్ర కంటిన్యూ చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె సమైక్యాంధ్ర పేరుతో బస్సు యాత్ర కూడా చేయడం జరిగింది రాష్ట్ర విభజన క్రమంలో. సో ఆ స్థాయిలో పార్టీ కోసం పనిచేశారు, ప్రచారంలో కీలక బాధ్యత వహించారు. 14లో పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా. దెన్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో బిజీగా ఉంటే అనేక రకాలుగా పార్టీలో తన అవసరమైనప్పుడు ఆమె పనిచేస్తూ వచ్చారు తన తల్లితో పాటు. 19 ఎన్నికల సమయంలో ఆమె పోటీ చేస్తున్న ప్రచారం జరిగింది, 14లో ప్రచారం జరిగింది. ఒంగోలు ఎంపీ టికెట్ అని అన్నారు, అధికారంలోకి వస్తే రాజ్యసభ అన్నారు. బట్ మనం 14 నుంచి 19 దాకా తీసుకుంటే వన్ సైడెడ్గా షర్మిల ఎక్కడైనా కష్టపడడం తప్ప ఆమెకు పదవి ఇచ్చిన పాపాన్ని పోలేదు జగన్మోహన్ రెడ్డి. దెన్ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ రోజు కూడా ఆమె పాత్ర చాలా కీలకం. మంగళగిరి నుంచి ప్రచారం చేయడం కానీ, బై బై బాబు అంటూ అలా ఒక ఎసెట్ ఆమె వైఎస్ఆర్సీపీకి ఆ రోజుల్లో. అయితే ఆస్తుల పంపకాల కేంద్రంగా వచ్చిన ఒక ఇష్యూ ఏదైతే ఉందో, యాక్చువల్గా అది ఆధిపత్య పోరు. మరో పవర్ షర్మిలాకు పదవిస్తే మరో పవర్ సెంటర్ పార్టీలో ఉంటుంది అనే భారతి లాంటి వాళ్ళు చెప్పిన మాటలు కావచ్చు, ఒక థ్రెట్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ థ్రెట్ అవుతుందని అంచనా కావచ్చు. ఆమెని తన తల్లిని కూడా పూర్తిగా పక్కన పెట్టారు. సో ఆస్తుల విభజన పేరుతోనే ఆమె బయటకు వచ్చారు. ఆస్తుల పోరాటం పేరుతోని తెలంగాణలో పార్టీని పెట్టారు. పాపం 2 ఏళ్ల పాటు కాలికి బలపాలు కట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగిన ఎక్కడ తన అన్నని టార్గెట్ చేయలేదు ఆవిడ. విధిలేని పరిస్థితుల్లో విజయమ్మ కూడా షర్మిల వైపే మొగ్గు చూపడం జరిగింది. సో ఆల్మోస్ట్ గౌరవాధ్యక్షుల పదవిని కూడా వదులుకున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన సమయంలో రేవంత్ రెడ్డి అనుకో ఆమెతో జరిపిన చర్చలు కావచ్చు, ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది. 2 ఏళ్ళు కష్టపడ్డా ఆమె టీఆర్ఎస్ మీద పోరాటం అయితే చేస్తూ వచ్చారు. కానీ పార్టీని లైమ్లైట్లో పెడతంలో మాత్రం ఆ స్థాయిలో క్యాడర్ని కోపప్ చేయలేకపోయారు. ఈ క్రమంలోనే ఆమెకి పీసీసీ చీఫ్ పదవి దక్కింది, అది కూడా ఏపీలో. తెలంగాణలో పోటీ చేద్దాం అనుకున్నా అప్పుడు కాంగ్రెస్లో స్కోప్ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏపీకి మూవ్ అయ్యారు ఆమె. వన్స్ ఏపీలో స్టెప్ ఇన్ అయిన దగ్గర నుంచి అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు ఆవిడ. సునీత కూడా వచ్చి ఆవిడతో జత కలిశారు. ఇక అంతే స్థాయిలో ఆవిడ కూడా వాళ్ళకి సాఫ్ట్ కార్నర్ అయ్యి ఆఖరికి ఆమె కట్టుకునే శారీస్ని కూడా జగన్మోహన్ రెడ్డి హ్యూమిలేట్ చేసిన పరిస్థితి ఉంది. ఆమె క్యారెక్టర్ని హ్యూమిలేట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు నాయుడు మౌత్ పీస్ అంటూ కూడా హ్యూమిలేట్ చేసిన పరిస్థితి ఉంది ఆ పార్టీ. సొంత చెల్లి తల్లి అని చూడకుండా.
సో ఈ సఫికేషన్లో ఎన్నికల సమయానికి విజయం కూడా పాపం ఏసులో ఉన్నారు ఆవిడే. అటు కొడుక కూతురు అని తేల్చుకోలేని పరిస్థితుల్లో నేను ఆమె పీసీసీ హోదాలో కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తే సునీత లాంటి వాళ్ళు ఆమెకు మద్దతు ఇవ్వడం జరిగింది. షర్మిల ఏదైతే ప్రచారం ఎంతవరకు కూడా ఆమెకి ఇండివిజువల్గా బేస్ ఇచ్చింది, ఎంతవరకు కాంగ్రెస్ని తిరిగి లైమ్లైట్లో పెట్టింది అనే కంటే మొన్నటి ఎన్నికల్లో ఆమె చేసిన జగన్ వ్యతిరేక ప్రచారం అటు కూటమి ప్రభుత్వానికి లాభించింది అంటే అది అతిశయోక్తి కాదు, అది వాస్తవం కూడా. బట్ ఆమె ఓడిపోయారు అవినాష్ రెడ్డి చేతిలో. మొన్న ఓడిపోయిన తర్వాత అనేక రకాలుగా ఆమె మీద ప్రచారం జరిగింది, ఆమె తీసేయబోతున్నారు, ఆమె సరిగ్గా ఎఫెక్టివ్గా పనిచేయలేకపోయినారు, అందుకే తీసేయలేకపోతున్నారని. షర్మిల ఎఫెక్టివ్గా పనిచేయడం పక్కన ఉంచితే ఆ విభజన, కాంగ్రెస్ చేసిన విభజన గాయాల నుంచి ఏపీ ప్రజలు ఇంకా ఆ గాయం నుంచి తేరుకోలేదన్నది వాస్తవం. ఇప్పుడిప్పుడే కొంత మళ్ళా గత 5 ఏళ్ల పాటు, ఎప్పుడంటే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అనుకోవాలి, 14 నుంచి 19 దాకా బీజేపీ వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో అటు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఏపీ ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది, విభజన హామీల విషయంలో కావచ్చు, మిగతా విషయంలో. సో అప్పుడు కాంగ్రెస్ వైపు చర్చ జరిగిన పరిస్థితి ఉంది, కానీ బట్ అది ఓట్లో కన్వర్ట్ చేయడంలో మాత్రం అంత సీన్ లేదనుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అంతా ఈరోజు కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలంతా కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఆ స్థాయిలో వాళ్ళని తిరిగి షర్మిల కోపప్ చేయలేకపోయినారు, ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా. ఓడిపోయిన తర్వాత ఆమె పదవి నుంచి తీసేస్తున్నారు, మారుస్తున్నారు అని ప్రచారం జరిగింది. ఇక శంకర్ పద్మశ్రీ లాంటి వాళ్ళు షర్మిల మొత్తం వన్ సైడ్ డెసిషన్ తీసుకుంటున్నారంటూ నిన్న మొన్న కూడా ఆమె రోడ్డెక్కే ప్రయత్నం చేశారు, ప్రెస్ మీట్ పెట్టి మరి షర్మిల తీరుని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఇక రేపో మాపో ఆమె పదవీచ్యుతురాలు కావడం తథ్యమన్న ప్రచారం ఉంది. ఆమె పీసీసీ చీఫ్ నుండి పక్కన పెడుతున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా షర్మిల ఇప్పటికీ అటు ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తూనే తన అన్న వైఫల్యాలను కూడా ఎండగడుతున్నారు ఆవిడ, ఇంక్లూడింగ్ అమరావతి లాంటి విషయాల్లో కావచ్చు. అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి అనుకో చేసిన తప్పుడు ప్రచారం ఆమెను ఖండిస్తూ ఉన్నారు. నన్నే క్యారెక్టర్ అసాసిన్ చేశారు, ఇంకా అమరావతి రైతులను ఎలా వదిలిపెడతారు అంటూ. ఈ క్రమంలోనే ఆమె తీసుకునే మాటలు కానీ, ఆమె మాట్లాడుతున్న ఏదైతే ఆమె చేస్తున్న చర్యలు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ని రివర్స్లో తీసుకెళ్తున్నాయన్న ప్రచారం జరుగుతుంది. ఆమెకి యాంటీ ప్రచారం అయితే జరుగుతుంది. ఆమె కోటరీ అంటూ కూడా ఒకటి అంత ఇండివిజువల్గా ఫామ్ చేసుకోలేకపోయారు, చాలా షార్ట్ హోయిల్లో కాంగ్రెస్లో. సో ఈ క్రమంలోనే షర్మిల ఆమె తీసి పక్కన పెడుతున్నారు రాహుల్ గాంధీ అన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఖండిస్తూనే షర్మిల తనకు రాజ్యసభ వచ్చినా సరే తను ఈ పదవిని వదులుకోను, కాంగ్రెస్ కోసం ఇంతే పనిచేస్తానంటూ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అంటే ఆమె రాజ్యసభకు కూడా వెళ్ళే అవకాశం ఉందా అన్న ఒక ఫీలర్ అయితే వదలడం జరిగింది ఆమె ఈ రోజున. రాహుల్ గాంధీ మాత్రం అదే స్థాయిలో షర్మిల మీద ఫోకస్ పెట్టిన సిచ్యువేషన్ అయితే ఉంది. లెట్స్ సీ మరి ఈ విషయంలో రాహుల్ గాంధీ ఆమె పీసీసీ చీఫ్ విషయంలో పునరాలోచన చేస్తారన్నది మాత్రం మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్